యాత్ర అనే ఒక సినిమా గతంలో రాజశేఖర రెడ్డి గారు జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర 1 అంటే ఆయన పాదయాత్రను బేస్ చేసుకుని యాత్ర 1 వచ్చింది. ఒకే పాదయాత్ర నిజం, అది సక్సెస్ అనుకోండి. మరి ఇప్పుడు యాత్ర 2 ఆయన చనిపోయిన తర్వాత యాత్ర 2 పేరుతో మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర వ్యూహం మాదిరిగానే మన ముందుకు ఫిబ్రవరి 8 అంటే ఇంకొక నెల రోజుల తర్వాత మన ముందుకు రాబోతోంది. ఆ టీజర్ చూసా. మరి ఆ టీజర్లో ఒక కళ్ళు లేని వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంటే మమ్ముట్టి ఫోటో పెట్టుకుని అక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జీవా పొడుగ్గా ఉంటాడు. జీవా వచ్చి నీకు కళ్ళు లేవు కదా, కళ్ళు లేకపోయినా ఎలా ఎందుకు పట్టుకున్నావు అని అడిగితే మరి ముఖ్యమంత్రికి అదే జగన్ బాబుకి కళ్ళు ఉన్నాయి కదా, ఆయన చూస్తాడని చెప్పి నేను పట్టుకున్నానని చెప్పి మరి ఆయన చెప్తాడు. సరే, దీని మీద సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్లు అవి చూడాలి తప్ప మనం చెప్తే ఎంజాయ్ చేయలేరు. ఏదైనా ఒక నిజాన్ని చెప్తే జనం దాని మీద ప్యారడీలు చేయలేరు తప్ప ఒక పచ్చాబద్ధాన్ని మనం చెప్పేస్తే మరి జనం ఎన్ని రకాల ప్యారడీలు చేస్తారు. ఆ టీజర్ అలా వచ్చిందో లేదో గంటలో ఆ టీజర్లో ఉన్న ప్రతి సన్నివేశానికి మరి గమ్మత్తైన మీమ్స్, ఇవాళ రోజుల్లో మీమ్స్ అంటున్నారు వాటిని, ఒక గమ్మత్తైన మీమ్స్ వచ్చినాయి. మరి చరిత్రలో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి యాత్ర 1 అంటే ఆయన మీద ప్రేమతో చూశారు. బట్ మన ముందే ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ సినిమాలో యాత్ర 2లో మరి మద్య నిషేధం చేయకపోతే మళ్ళీ ఎలక్షన్లకి 4 ఒక్క షాపు కూడా మద్యం షాపు లేకుండా చేయకపోతే ఓటు అడగను అన్న సీన్ యాత్ర 2లో ఉంటుందా మరి నాకు తెలీదు. సిపిఎస్ రద్దు సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తాను అన్న సీను ఈ సినిమాలో ఉంటుందా లేదో నాకు తెలీదు. మరి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధానిగా ఉండాలి అని జనాలకి మాటిచ్చిన సీను మరి ఈ సినిమాలో ఉంటుందో లేదో నాకు తెలీదు. బట్ ఏది ఏమైనా మరి సినిమాలో మమ్ముట్టి గారి క్యారెక్టర్ మరి ఎంతసేపు ఉంటుందో తెలియదు. కానీ మరి యాత్ర 1 రిలీజ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీలో చుట్టూ నవరత్నాల మధ్యలో ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి ఫోటోయే ఉండేది. మరి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఫోటో అప్పుడంతా కంటిన్యూ చేశారు 14 నుంచి 19 దాకా.